ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ భూ వినియోగ మార్పిడిపై ఎలాంటి విచారణ చేపట్టాలో సీఎం రేవంత్ నిర్ణయం తీసుకుంటారన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ సందర్భంగా శాసన మండలిలో కవిత చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు మంత్రి. అక్రమాలకు పాల్పడిన వారిని ఎవరిని వదిలే ప్రసక్తే లేదన్నారు. రేపటి తరాల భవిష్యత్ కోసమే హిల్ట్ పాలసీ తీసుకొచ్చినట్టు శాసన మండలిలో చేపట్టిన చర్చలో తెలిపారు శ్రీధర్ బాబు. హిల్ట్ పాలసీ విషయంలో సద్విమర్శలు చేస్తే స్వీకరిస్తామని బదులిచ్చారు. కాంగ్రెస్ సర్కార్పై బురద జల్లాలనుకునేవారు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఈ పాలసీ ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా భూ వినియోగ మార్పిడికి సంబంధించి మేము పెట్టే రూల్స్ ఐఎమ్ స్టాండింగ్ అండ్ పుట్టింగ్ దిస్ వ్యూ పాయింట్ బిఫోర్ యూ ఆనరబుల్ స్పీకర్ సార్. ఇట్ విల్ బి ద వెరీ 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 ట్రాన్స్పరెంట్ పాలసీ అధ్యక్ష. ఏ పాలసీ ఎవరు ఆ పాలసీ ప్రకారం అప్లికేషన్ పెట్టుకున్నా పారదర్శకంగా ఉండే ప్రక్రియను చేపడతాం. పరిశ్రమల భూములు, వ్యవసాయం, నివాస ప్రాంతాల భూములు కమర్షియల్ వినియోగానికి అనుమతిస్తూ గత ప్రభుత్వం జీవోలు ఇచ్చారని ఆ ప్రభుత్వానికి సంబంధించి నిన్ననే రాజీనామా చేసిన గౌరవ సభ్యురాలు మాట్లాడింది. దానికి జవాబు లేదు. ఈరోజు ఆనాడు ప్రభుత్వం అక్రమ భూ వినియోగ మార్పిడి వ్యవహారాలపై ఏ విధమైన విచారణ జరిపించాలో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. ఇక జీవో 27 చాలా వివాదాస్పదంగా ఉందన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. హెల్త్ పాలసీపై సభలో జరిగిన చర్చలో పాల్గొన్న ఏలేటి గతంలో ఈ అంశంపై సబ్ కమిటీ వేసిన నిర్ణయాలను బయటపెట్టలేదన్నారు. 22 పారిశ్రామిక వార్డులను అన్యాక్రాంతం చేస్తున్నారని ఆరోపించారు. పిటిషన్ దాఖలైన దాంట్లో హిల్ట్ పాలసీ జీవో 27 మీద హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చిందని చెప్పి బయట గోబెల్స్ ప్రచారం. ఏదైతే వారు గోబెల్స్ గురించి మాట్లాడారు కదా అధ్యక్ష, గోబెల్స్ గురించి ఈరోజు మాట్లాడే హక్కు, నైతిక హక్కు మా శ్రీధర్ బాబు గారికి లేదు అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు హిల్ట్ పాలసీ మీద హైకోర్టు పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషన్ దాఖలైన దాంట్లో చాలా స్పష్టంగా ఏం చెప్పింది అధ్యక్ష, మేము లేవనెత్తిన అనేకమైనటువంటి ప్రశ్నలకే హైకోర్టు కూడా ప్రశ్నించింది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష వారు ఏమడిగారు, ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ని బయటకు పంపాలన్న ఆలోచన ఎక్కడ చేస్తాననేది జీవోలో ఎక్కడ ఎందుకు మెన్షన్ చేయలేదని అడిగారు. మీరు ఓఆర్ఆర్ నుంచి బయటకు పంపుతా అంటున్నారు కదా, మరి బయటకు పంపుతామన్న సంగతి కానీ ఎక్కడ పంపుతామన్న సంగతి కానీ మీరు ఎందుకు జీవోలో మెన్షన్ చేయలేదని హైకోర్టు అడిగింది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, జీవోలోని అంశాలను ప్రాథమికంగా పరిశీలిస్తే పారిశ్రామిక భూములను ఎవరైనా వచ్చి కొనుగోలు చేసే విధంగా మీరు జీవోను తయారు చేసారు అని చెప్పి హైకోర్టు ముట్టకాయలు వేసింది అధ్యక్ష. ఎప్పుడైనా సార్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ని షిఫ్ట్ చేయాలని ఆలోచన చేసినప్పుడు దానికి మరి కమిటీస్ వేయడము, సబ్ కమిటీ వేసామంటున్నారు. మరి సబ్ కమిటీ ఎప్పుడు వేశారో, మరి ఎవరెవరు సబ్ కమిటీ మెంబర్స్ ఉన్నారు, ఏ డేట్లో చేశారు, ఎన్నిసార్లు మీటింగ్ జరిగింది, ఎంతమంది ఆఫీసర్స్ దాంట్లో మరి ఉన్నారు, ఎంతమంది ఆఫీసర్స్ సంతకాలు చేస్తారు, ఇవన్నీ నేను రోజులకు వెళ్ళడం లేదు అధ్యక్ష. సరే మరి వేసారని నిజం చెప్పిన అబద్ధం చెప్పిన నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను నేను. కానీ ఆ జీవో లోపల కూడా ఎక్కడ కూడా మరి ఈ జీవో లోపల ఇది సబ్ కమిటీ రికమెండేషన్ ప్రకారం జీవో తీస్తున్నట్టు చెప్పలేదు అధ్యక్ష. టీజీఐఐసి సూచనల మేరకు అని చెప్పి వారు చెప్పారు. మరి సబ్ కమిటీ చేసినప్పుడు సబ్ కమిటీ సూచనల మేరకు జీవో అని చెప్పకుండా టీజీఐఐసి సూచనల మేరకు అని చెప్పారు. నేను దాంట్లో కూడా తప్పుపడడం లేదు అధ్యక్ష. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అధ్యక్ష, అనేకమైనటువంటి అంశాలను పరిశీలన చేయకుండా మీరు తీసుకున్నటువంటి నిర్ణయంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి లోపాల విషయం మాత్రమే మాట్లాడుతూ ఉన్నాను. ఎప్పుడైనా సార్ పొల్యూటెడ్